ఓల్డ్ సిటీని దున్నేయడానికి మాధవిలతతో పాటు రాజాసింగ్ రెడీ అయ్యారు. నిన్న మొన్నటి వరకు మాధవిలత ప్రచారానికి దూరంగా ఉన్న రాజాసింగ్ నిన్నటి అమిత్ షా టూర్తో ఒక్కటయ్యారు. మాధవిలత, అమిత్ షా, రాజాసింగ్ ఒకే వేదికను పంచుకున్నారు. అంతేకాదు మాధవిలతకు తోడుగా ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో ఓల్డ్ సిటీలో ప్రచారం మరింత పీక్ స్టేజ్కు చేరుకుంది. రాజాసింగ్ ఎంట్రీతో ఓవైసీకి వ్యతిరేకంగా ప్రచారంలో దూసుకెళ్లనున్నారు మాధవిలత. ఓల్డ్ సిటీని దున్నేయడానికి మాధవిలతతో పాటు రాజాసింగ్ రెడీ అయ్యారు. నిన్న మొన్నటి వరకు మాధవిలత ప్రచారానికి దూరంగా ఉన్న రాజాసింగ్ నిన్నటి అమిత్ షా టూర్తో ఒకటయ్యారు. మాధవిలత, అమిత్ షా, రాజాసింగ్ ఒకే వేదికను పంచుకున్నారు. అంతేకాదు మాధవిలతకు తోడుగా ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో ఓల్డ్ సిటీలో ప్రచారం మరింత పీక్ స్టేజ్కు చేరుకుంది. రాజాసింగ్ ఎంట్రీతో ఓవైసీకి వ్యతిరేకంగా ప్రచారంలో దూసుకెళ్లనున్నారు మాధవిలత. ఓల్డ్ సిటీని దున్నేయడానికి మాధవిలతతో పాటు రాజాసింగ్ రెడీ అయ్యారు. నిన్న మొన్నటి వరకు మాధవిలత ప్రచారానికి దూరంగా ఉన్న రాజాసింగ్ నిన్నటి అమిత్ షా టూర్తో ఒకటయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, హైదరాబాద్ టికెట్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా ఒక డైలమా, ఒక సందేహం అనేది ప్రస్తుతం బీజేపీ పార్టీలో నిన్నటి వరకు కూడా కొనసాగింది. ఎందుకంటే హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని ఎప్పుడైతే బీజేపీ పార్టీ ప్రకటించిందో ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డేనే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి హైదరాబాద్ లో మగాడే కనిపించలేదా, ఒక మగాడే దొరకలేదా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రచారంలో మాధవిలత మొదటి నుండి కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కానీ నిన్నటి వరకు కూడా రాజాసింగ్ ఎక్కడ కూడా పాత బస్తీ క్యాంపెయినింగ్ లో ఎక్కడ కూడా కనిపించట్లేదు. కనీసము ఆమెకి మద్దతుగా కూడా ఎలాంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి కానీ ఒక అఫీషియల్ గా ఒక ప్రెస్ నోట్ కూడా ఎప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి కూడా ఒక మాట కూడా చెప్పలేదు. కానీ నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ర్యాలీ సందర్భంగా మాత్రము చాలా ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఇద్దరు స్వయాన మాధవిలతనే రాజాసింగ్ కి ఎదురు వెళ్లి సాధారణంగా ఆహ్వానించి మాట్లాడి భుజం తట్టి ఒక అక్క తమ్ముడు, ఒక సొంత అక్క ఒక తమ్ముడు ఎలా మాట్లాడుకుంటారో చాలా ఆత్మీయంగా పరస్పరం పలకరించుకొని చాలా చిరునవ్వుతో కూడా దాదాపు ఒక 2 నిమిషాలు కూడా మాట్లాడారు. సో మాట్లాడటంతో నిన్నటి వరకు కూడా ఏదైతే కొన్ని అనుమానాలు, అపవాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిన్నటితో పటాపంచలయ్యాయని చెప్పుకోవాలి. ఇప్పటి నుంచి రాజాసింగ్ కూడా ప్రచారానికి రాబోతున్నారు మాధవిలతకు మద్దతుగా అనేది కూడా బీజేపీ పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే నిన్నటి మధ్యాహ్నం వరకు కూడా ప్రధానంగా ఒక చర్చ ఏంటంటే మాధవిలతకి ఇటు బీజేపీ లోకల్ క్యాడర్ ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఆమె కూడా ఎవరిని కలుపుకొని పోవట్లేదు. ప్రత్యేకంగా గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నుండి ఎటువంటి స్పందన అనేది లేదు. అలాగే మాధవిలత కూడా రాజాసింగ్ ని అప్రోచ్ అయినట్టు లేదనేది కూడా విస్తృతంగా పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరిగింది. కానీ నిన్న ఒకే వేదిక పైన ఇటు మాధవిలతతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజాసింగ్ ఒకే వేదిక మీద కనిపించడం కూడా బీజేపీ శ్రేణుల్లో ఒక ఉత్సాహం అయితే నింపిందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాజాసింగ్ మొదటి నుంచి కూడా ఒక ఫైర్ బ్రాండ్ గా కూడా పేరున్నారు బీజేపీ పార్టీలో. ఆయన ఎప్పుడు ఏది మాట్లాడినా కూడా ఒక సెన్సేషన్ గానే ఉంటుంది. ఆయన ఏది మాట్లాడినా ర్యాండమ్ గా అది వివాదాస్పదం అవుతోంది. ఆయన ఓల్డ్ సిటీలో ఓవైసీ బ్రదర్స్ ని మొదటి నుంచి కూడా ఎదిరిస్తున్న నాయకుడుగా ఓన్లీ రాజాసింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాజాసింగ్ కి బిఫోర్ కూడా ఎవరు కూడా ఒక అదర్ పార్టీస్, ఎంబీటీ పార్టీ మొదటి నుండి కూడా ఎంఐఎం ని అపోజ్ చేస్తూ వస్తుంది. కానీ నాన్ ముస్లిం పొలిటికల్ పార్టీ ఎంఐఎం ని ప్రశ్నించేది మొదటి నుంచి కూడా రాజాసింగ్ అని చెప్పుకోవాలి. పలు సందర్భాల్లో కూడా ఆయన ఓవైసీ బ్రదర్స్ ని కూడా పెద్ద బామ్మరిది, చిన్న బామ్మరిది అని కూడా సంబోధించారు. అలాగే ఒకసారి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ గురించి కూడా ఆయన గన్మెన్ లో డైపరుద్దీన్ అంటున్నారని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇలా మొదటి నుంచి కూడా ఓవైసీ బ్రదర్స్ ని
వాళ్ళకి ఎదిరించి నిలిచిన వ్యక్తిగా కూడా రాజా సింగ్ ఒక డేరింగ్ డాషింగ్ డైనమిక్ గా కూడా బీజేపీలో ఆయన పేరొందారు. కానీ రాజా సింగ్ కి మొదటి నుంచి కూడా గోషామాల్ తో పాటు ఓల్డ్ సిటీలో చాలా పట్టు ఉంది. అలాగే దాంతో పాటు ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. రాజా సింగ్ ఇక్కడ కూడా ర్యాలీలు నిర్వహించినా కూడా విస్తృతంగా ప్రజలు భారీ ఎత్తున ఓల్డ్ సిటీలో తరలి వస్తారు. మొన్న జరిగిన రామనవమి ర్యాలీలో కూడా ప్రజలు విపరీతంగా హాజరయ్యారు. ఆయనే ఓల్ అండ్ సోల్ వన్ మ్యాన్ ఆర్మీ లాగా కూడా ఆ శోభాయాత్ర రామనవమి శోభాయాత్రను నడిపించారు పాత బస్తీలో. మనందరం కూడా లైవ్ లో చూసాము. విశేష ప్రజాదరణకి కూడా ఆయన మొదటి నుంచి కూడా పొందుతూ వస్తున్నారు పాత బస్తీలో. ఈ నేపథ్యంలో రాజా సింగ్ నిన్న మాధవిలతతో కలిసి ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కి కేంద్ర హోంమంత్రి సమక్షంలో కలిసి వాళ్ళు నిన్న ర్యాలీలో కూడా అందరి కళ్ళు కూడా వీళ్ళిద్దరు కలిసిపోయారు. ఇంకా బీజేపీకి ఒక కొత్త హైప్ రాబోతుంది. పాత బస్తీలో ఒక నవశకానికి నాంది కూడా పలకబోతున్నారు అన్నట్టు కూడా ఎక్స్ వేదికతో పాటు సోషల్ మీడియాగా విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంకా ఇప్పుడు మాధవిలతకి ఒక తమ్ముడు ఒక కుడి భుజం వచ్చాడు, ఇంకా ఇప్పటి నుంచి మాధవిలతకు తిరుగులేదు అన్నట్టు కూడా ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తోంది. అయితే ఓల్డ్ సిటీలో నిన్న జరిగిన ఇన్సిడెంట్ తో ఓల్డ్ సిటీలో ప్రచారం మరింత పీక్ స్టేజ్ కు వెళ్ళిందనేది కూడా మనం చెప్పుకోవాలి. రాజా సింగ్ ఎంట్రీతో ఓవైసీకి వ్యతిరేకంగా ప్రచారంలో కూడా ముందుకు దూసుకెళ్తారు మాధవిలత అనేది కూడా విస్తృతంగా ఇప్పుడు ప్రస్తుతము సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే నిన్న అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ర్యాలీలో విస్తృతంగా అసలు జనాలు విపరీతంగా వచ్చారు. అసలు విశేష ఆదరణ లభించింది. నిన్న ఇళ్ల పై నుంచి కూడా పైన పెంట్ హౌస్లలో కూడా నిల్చొని కేంద్ర హోంమంత్రితో పాటు ఇటు మాధవిలతకు అభివాదం చేయడము, అలాగే ఆ ర్యాలీ ఏదైతే ఉందో ఆ వాహనం పైన రాజా సింగ్ ఉండడము, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉండడము, అలాగే ఆమె విస్తృతంగా కూడా ఆమె కూడా ప్రచారం చేస్తూ ఆమె కూడా నిన్న ర్యాలీలో మాట్లాడుతూ అనంతరం కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నిన్న ర్యాలీ సందర్భంగా మాట్లాడడము, పాత బస్తీకి ఇంకా పాత బస్తీలో ఎవరైతే 40 ఏళ్లుగా ఏళ్తున్నారో వాళ్ళ కోట అనేది బద్దలు కాబోతుంది అనేది కూడా వ్యాఖ్యానించడము, అక్కడ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహపరచడము, హిందూ ఓటర్లు అందరూ కూడా చాలా ఉత్సాహంగా చాలా ఎనర్జెటిక్ గా కూడా నిన్న అక్కడ ఉండే. ఎందుకంటే స్వయాన కేంద్ర హోంమంత్రి రావడం ఏంటి, ఒక పార్లమెంట్ అభ్యర్థి కోసము ప్రత్యేకంగా ఇంత బిజీ స్కెడ్యూల్లో దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు ప్రచారం చేయాల్సిన నేపథ్యంలో ప్రత్యేక ఫోకస్ హైదరాబాద్ మీద పెట్టడము. దట్టు నిన్న రాజా సింగ్ కూడా ఇంకో అడిషన్ గా రాజా సింగ్ రావడం కూడా ఇప్పుడు మాధవిలతకు కలిసి వచ్చే అంశంగా కూడా చెప్తున్నారు. అక్కడ నిన్న జీటీవీ మనం కొంతమంది స్థానికులతో కూడా ఇంటరాక్ట్ అయ్యాము. స్థానికులు కూడా అందరు కూడా అవుట్ రైట్ గా కూడా ఈసారి ఖచ్చితంగా కూడా పబ్లిక్ మ్యాండేట్ డిఫరెంట్ గా ఉంటుంది, ఈసారి ఫలితాలు తారుమారయ్యే విధంగా కూడా ఉంటాయని కూడా పబ్లిక్ ఒకటే చెబుతున్నారు. అలాగే కొంతమంది అక్కడ ఓటు వేయలే ఎంఐఎంకి ఓటు వేయలేని వాళ్ళు నోటాకి కూడా పోతామన్నట్టు కూడా అక్కడ పాత బస్తీలో ఇప్పుడు చర్చ నడుస్తా ఉంది. కానీ ఏదేమైనప్పటికీ ఈసారి మాత్రము మాధవిలతకు ఒక ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుందని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సందీప్, శ్రీచరణ్, అంటే నిన్న అమిత్ షా వచ్చారు కాబట్టి రాజాసింగ్ వచ్చారు అనుకోవచ్చా? అంటే మాధవిలత ఎన్నికల ప్రచారంలో రాజాసింగ్ పాల్గొనే అవకాశం ఉందా? అయితే నిన్న మనం ఇదే ప్రశ్న మన జీటీవీ ఇంటర్వ్యూ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ని కూడా ఇంటర్వ్యూ చేశాము. ఆ విషయంలో ఇదే ప్రస్తావించాము. రాజా సింగ్ ఇన్నాళ్ళ వరకు కూడా ఇప్పటి వరకు కూడా మాధవిలతకు మద్దతుగా ఇక్కడ కూడా ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో పాల్గొనలేదు. ఇకపై నుంచి ఆయన మాధవిలతకు సపోర్ట్ చేస్తారా అంటే రాజా సింగ్ ఖచ్చితంగా పార్టీకి కట్టుబడి, పార్టీ చెప్పిన విధంగా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాడు. డెఫినెట్ గా రాజా సింగ్ మాధవిలతకు సపోర్ట్ చేస్తారు. ఇకపై నుంచి క్యాంపెయినింగ్ లో పాల్గొంటారని నిన్న మీడియా సాక్షిగా మన జీటీవీ నిర్వహించిన ఇంటర్వ్యూలో కూడా ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ తెలిపారు. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.